హలో అందరికీ. ఇవాళ వీడియో ఏంటంటే మా అమ్మాయి బర్త్డే అండ్ ఏకాదశి రెండు ఒకేసారి వచ్చాయన్నమాట. ఆ వ్లాగ్ ఇదైతే. మా అమ్మాయి ఏమో పొద్దున్నే లేచి రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నెయిల్ పాలిష్ పెట్టుకునింది. ఇంకా అది ఆరిపానికి అలా ఊపుకుంటూ ఉందన్నమాట. చూడండి అసలు బ్లాక్ కలర్ తెచ్చుకునింది. ఏమైనా రెడ్ గ్రీన్ అట్లా చాలా కలర్స్ ఉన్నాయి, ఏదైనా తీసుకోమంటే లేదు బ్లాక్ తీసుకుంటాను అనిందనమాట. ఇంకా మేము ఏకాదశి కాబట్టి ఇంకా పొద్దున్నే లేచేసి తలస్నానాలు చేసాం. మామూలుగా బర్త్డే ఆ రోజు కూడా చేసేవాళ్ళం, కాకపోతే ఇంకా రెండు ఒకేసారి కలిసి వచ్చాయి కాబట్టి ఇంకా గుడికి వెళ్దాము అని ఇలాగ పొద్దున్నే లేచేసి ఇంకా పండగ కాబట్టి ఇంక ఇలాగ కొంచెం పసుపుతో ఇలాగ వాకిలి గుమ్మానికి పసుపు అండ్ కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఎప్పుడు పెట్టను, ఎప్పుడో ఏదైనా పండగ వస్తే మాత్రం ఇలాగ పెట్టుకుంటూ ఉంటాను. నాకు కూడా నీట్గా పెట్టడం ఏం రాదు, కాకపోతే చాతనైన కాడికి ఇలాగ పెట్టుకుంటాను. నాకు వచ్చేసి రెండు గుమ్మాలు ఉన్నాయి, ఒకటి వంట రూమ్కి ఉంది, ఇంకొకటి మెయిన్ డోర్ దగ్గర ఉందన్నమాట. ఇంకా రెండింటికి ఇలాగ పూసేసుకొని కుంకుమ ఇలా పెట్టేసుకుంటాను. నాకు ఇంకా నేనేంటంటే నైట్ ఇల్లంతా బాగా క్లీన్ చేసుకున్నాను, మ్యాట్లు అన్నీ ఉతికేసాను. ముగ్గు ఏమైందంటే నీళ్ళు పోసాను కానీ చీపురు వేయడం మర్చిపోయా మార్నింగ్ వేద్దామని. ఇంకా మార్నింగ్ కూడా స్నానం చేసా గుర్తొచ్చింది, చీపురు వేయలేదు చిమ్మలేదు అనేసి. దాని తర్వాత ఇంకా నేనేం ఆలోచించానంటే కొంచెం పసుపు నీళ్ళు మొత్తం తేమ లేకుండా అంటే పొడి లేకుండా చల్లేసి ముగ్గు చిన్నగా వేసేసుకున్నాను. ఇంకా ముగ్గులో పసుపు కుంకుమ వేసేసుకున్నా. ఇంకా మా వాళ్ళు దీపం పెట్టేశారనమాట. నేను అక్కడ రెడీ అయ్యేలోపు దీపం అయితే పెట్టేశారు. ఇంకా దీపం పెట్టేసుకొని మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. మాకు దగ్గరలో రామాలయం అయితే ఉంది. అక్కడ రామాలయం పేరు కానీ వినాయకుడు ఉంటారు, అలాగే వెంకటేశ్వర స్వామి, శివుడు అలాగా ఉంటాయన్నమాట, ఆంజనేయ స్వామి అలా అన్ని దేవుళ్ళు ఉంటాయి. ఇంకా ఆ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామంటే నార్మల్గా అది ఫెస్టివల్ కదా, ఆ రోజు తొలే కదా, అది చాలా క్రౌడ్ ఉందన్నమాట. 1 కిలోమీటర్ వరకు అయితే లాంగ్ డిస్టెన్స్ ఉంది. ఇంకా అందుకని మళ్ళీ మా పాప స్కూల్కి వెళ్ళాలి. ఇంకా అందుకని ఇంటికి అయితే వచ్చేసి ఇంకా మా అమ్మాయిని అయితే ఇలాగ సింపుల్గా రెడీ అయిపోయింది. మెల్లో చైన్ కూడా చాలా బాగుందనమాట, అలాగే సింపుల్గా వేసి పంపించాను, హెవీగా లేకుండా. అయితే ఇంక ఇలాగ రెడీ అయిపోయింది కదా, స్కూల్కి వెళ్ళింది. ఇంకా స్కూల్లో అడిగారంటే ఇవంతా బంగారమా అనేసి. బంగారం ఏమో తెలీదు అని చెప్పిందంట. దండ మాత్రం చాలామంది అడిగారండి. దండనైతే ట్యూషన్కి వెళ్ళినప్పుడు అడిగారు అండ్ టీచర్స్ కూడా ఎక్కడ కొన్నావు బాగుంది, ఎక్కడ కొన్నావు బాగుంది అన్నారంట. నేనైతే హౌసింగ్ బోర్డ్లో కొన్నాను, చాలా బాగా అనిపించింది నాకైతే, అందుకే తీసుకున్నాను. ఒకటి గివ్ అవేకి ఇచ్చాను కదా, అది కొంచెం కాస్ట్, ఇది కొంచెం తక్కువ అనమాట, దానికన్నా ఇది తక్కువ. ఇంకా అక్కడైతే తీసుకున్నాను. నాకు గ్రీన్ కలర్ డ్రెస్ ఉంది, దాని మీదకి తీసుకున్నాను అనమాట సింపుల్గా. ఇంకా మా అమ్మాయి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా పెన్నులు అవన్నీ బ్యాగ్లో పెట్టేసుకునింది. ఇప్పుడు ఎగ్జామ్స్ కాబట్టి లగేజ్ లగేజ్ కాదు, బుక్స్ పెద్దగా ఉండదన్నమాట, కొంచెమే ఉంటాయి. ఇంకా అందుకని అన్ని బ్యాగ్లో పెట్టేసుకునింది. ఇంకా వెళ్ళిపోయింది స్కూల్కి అయితే. నేనైతే ఆ రోజు నార్మల్గా బర్త్డే కదా, కొంచెం నాన్ వెజ్ అవి చేసుకుందాం అనుకున్నాం. కాకపోతే ఏకాదశి వచ్చింది, మా వారు తొలేద ఏకాదశి రోజు ఎవరైనా నాన్ వెజ్ తింటారా అన్నారు. నిజమే తినరు, కాకపోతే నైట్ ఎక్కడికైనా బయటకు వెళ్ళేసి కేక్ కట్ చేసి ఇంకా అక్కడే ఏమైనా తినేసి వద్దాంలే అనుకున్నాము. ఇంకా అది కూడా మా వారు ఒప్పుకోలేదన్నమాట. వద్దు రేపు చేసుకుందాంలే, ఇవాళ వద్దు అని చెప్పేశారు. ఇంకా అందుకని కొంచెం పులిహోర అండ్ దాంట్లోకి మట్టికాయ తాలింపు చేశాను, చాలా బాగుంటుంది. కొంచెం పప్పు అలాగే పాయసం చేశాను. పాయసం అయితే అందరి కోసం అని చేశాను, బట్ నేను మర్చిపోయాను, ఏమో తెలీదు, నాకు ఎవరికి ఇవ్వలేదన్నమాట. ఇంకా అది అలాగే ఉండిపోయింది. నేను ఎందుకు మర్చిపోయానో నాకైతే అసలు గుర్తులేదు. మామూలుగా అందరి కోసమనే చేశాను, అందరికి కొంచెం ఇద్దాము అలా కొంచెం చుట్టుపక్కల వాళ్ళకని, కానీ మర్చిపోయినట్టున్నాను. ఇంకా అది అలాగే ఉండిపోయింది. ఇక్కడైతే నేనైతే ఇంకా పులిహోర మా అమ్మాయికి ఇష్టము, ఇంకా అందుకని పులిహోర అయితే చేశాను. నార్మల్గా కలర్ రైస్ అన్నా చేద్దామంటే ఇంకా పెరుగు చట్నీ అదంతా వేసుకొని మేము తినలేము, అందుకని ఇంకా అలాగ పులిహోర చేశాను. అండ్ పప్పు అయితే మా కోసం చేసుకున్నాము, ఒట్టి పులిహోర తినలేము కదా అని. చూడండి పాయసం చేశాను, నెయ్యి, దానిపైన నెయ్యి కూడా చాలా వేసాను. ఇంకా పులిహోరలోకి ఇలాగ మట్టికాయ తాలింపు అని చెప్పాను కదా, ఇలాగ పచ్చిమిర్చితోటి చేశాను. కొంచెం కారం అయిందని చెప్పేసి ఇందులో కూడా నెయ్యి యాడ్ చేశాను. మా అమ్మ పంపించిన నెయ్యి కొంచెం ఉంది, ఇంకెందుకు మళ్ళీ ఊరెళ్ళిపోతాం కదా అని చెప్పేసి నేను కొంచెం ఉంటే ఇంకా అన్నిట్లో వేసాను అనమాట. ఇంకా మా అమ్మాయి ఏమో ఆఫ్టర్నూన్కే వచ్చేస్తాను మమ్మీ తీసుకొచ్చుకోవా అని అడిగింది. ఇంకా తీసుకొని వచ్చాను. ఇంటికి రాగానే ఇదిగోండి వచ్చింది కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటేంటో గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట, చాక్లెట్ ఇచ్చిందంట. అన్నీ చూపిద్దామని బ్యాగ్ అయితే తీస్తుంది, కాకపోతే చాక్లెట్ కనిపించలేదు. పాపం అంతా వెతికింది, వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిందంట. మార్నింగ్ వ్యాన్కి వస్తుంది అమ్మాయి, మేము 8కి వెళ్తే వాళ్ళు 6కు అలాగ రెడీ అయిపోయి వ్యాన్ కదా అలాగ రావాలి. అప్పుడు అమ్మాయి 5కే వెళ్ళి కొనుక్కొచ్చుకొని
తెచ్చిచ్చిందంట. అది కనిపించలేదని బ్యాగ్ మొత్తం వెతికేసింది, ఎక్కడా లేదు. ఎవరు తీసుకున్నారో ఏమో తెలియదు, కానీ కొంచెమన్నా ఇవ్వాల్సి ఉంది. అమ్మాయి చాలా ఆశపడిందనమాట చాక్లెట్స్. నార్మల్గా చాక్లెట్స్ స్కూల్లో తినివ్వరు, ఇంక అందుకని తినలేదంట. ఇంకా బ్యాగ్లో వేసుకొని పెన్స్ పంచడానికని ఇంకా బయటకు వెళ్ళిపోయింది. ఇంకా అది ఎవరో తీసుకెళ్ళిపోయారు. ఇది ఈ పెన్ పెన్సిల్ ఇది కూడా ఒక ఫ్రెండ్ ఇచ్చిందంట. అండ్ కొంచెం పేపర్ మీద కొంచెం ఏదో హ్యాపీ బర్త్డే అలా చేస్తారు కదా, అలా ఒక ఇద్దరు ఇచ్చారంట. ఇంకా అలాగే చాక్లెట్ కూడా ఒక అమ్మాయి ఇచ్చింది, 5కి వెళ్ళేసి తీసుకొచ్చిందంట షాప్కి వెళ్ళేసి. చాక్లెట్ మొత్తానికి ఎవరో తీసుకున్నారు. చాలా ఎతికింది, బాక్స్ తీసింది, అన్నీ తీసింది, కానీ అది దొరకలేదు. ఇంకా ఫేస్ అయితే ఎట్లా అయిపోయింది. ఇంకా నేను కొనిస్తానులేనని వదిలేసే అని చెప్పాను. ఇంకప్పుడు సరే అని మామూలుగా అయిపోయింది. ఇంకా మా అమ్మాయి వచ్చింది కదా, ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ ఏం తినలేదు, టెంపుల్కి వెళ్ళేసి ఇంకా అలాగ లేట్ అయిపోయిందనమాట. ఇంకా అందుకని పులిహోర ఏం తింటావులే, ఫస్ట్ పాయసం తినేసి ఆలోపు నేను వేరుశనక్కాయ పప్పులు అంటే శనక్కాయ పప్పులు ఎంచుతాను, కొంచెం తినేద్దు, కొంచెం పాయసం తినమని చెప్పాను. ఇంకా మా అమ్మాయికి ఇక్కడ పాయసం వేసిచ్చి ఇంకా ఆ పక్క నేను శనక్కాయ పప్పులు ఎంచుదామని చెప్పేసి పెనం పెట్టానమాట. పులిహోరలోకి శనక్కాయ పప్పులు బాగుంటాయి కదా, ఇంకా అందుకని వేపుతున్నాను అక్కడ. నేనైతే డ్రైగానే వేపుతాను, కొంతమంది ఆయిల్ వేస్తారు, కానీ నేను ఇలాగ డ్రైగా వేస్తాను. కొంతమంది పులిహోరలోనే యాడ్ చేసి అంటే పులిహోర పోపు వేసే తాలింపులోనే యాడ్ చేసి వేస్తారు, కానీ నేను అలా వేపను. కొంచెం నానిపోయినట్టుగా అవుతాయి అన్నమాట, అందుకని అక్కడ వేపను. ఇట్లాగా చేసుకుంటే బాగుంటాయి. ఇంకా మా అమ్మాయికి అయితే ఇక్కడ పాయసం వేసి పంపించేసి నేను ఇక్కడ పల్లీలు వేపుతున్నా. ఇంకా పల్లీలు వేపేసిన తర్వాత ఇంకా మా అమ్మాయికి అయితే అన్నం పెట్టేసి దాని తర్వాత ఇంకా మేము కూడా తినేసి బయటకి ఎక్కడికైనా వెళ్దాము ఈవినింగ్ టైము, అందుకని త్వరగా రెడీ చేసి వెళ్ళిపోదామని చెప్పేసి అన్ని పనులు అయితే చేసుకున్నాను. అండ్ మార్నింగ్ కూడా కొంచెం మా పిల్లలు వెళ్ళంగానే బట్టలు వేసుకోవడం, ఇంకా కొంచెం బ్యాగులు, అలాగే కొంచెం హౌస్ క్లీనింగ్ చేసుకోవడం, ఇదంతా పనిలోకి ఉన్నాను అనమాట. మొత్తం సామాన్ అంతా ఉన్నాయి ఏం లేవని మొత్తం పనులు చేసుకుంటూ ఫుడ్ అయితే లేట్గా చేశానమాట మా అమ్మాయి చెప్పటికి. ఇంకా మాకు అక్కడ ఫుడ్ అయితే అయిపోయింది. ఇంకా మా అమ్మాయి తింటుంది చూడండి, ఇంకా బాగుందంట పాయసము పులిహోర. ఇంకా అందుకని కొంచెం తింటా, ఎక్కువ అంటే తినేసేయమని చెప్పాను. అయితే ఇంకా బర్త్డే కదా, ఇంకా ట్యూషన్కి వెళ్ళొద్దు అంటే లేదు నేను వెళ్తాను అని చెప్పేసింది. ఇంకా అప్పటికి వద్దమ్మా మనము దుర్గం చెరువు దగ్గరికి వెళ్ళాలి కదా, మనం అక్కడ కేక్ కటింగ్ చేసి అదంతా టైం పడుతుంది, వద్దు అంటే లేదు మమ్మీ నేను ట్యూషన్కి వెళ్తాననింది. సరే వెళ్ళిపో అంటే నేను ఈ ఫ్రాక్ వేసుకెళ్తాను ట్యూషన్కి అంటే సరే వేసుకెళ్ళు అని చెప్పాను. మార్నింగ్దే వేసుకెళ్ళమ్మా అంటే లేదు నాకు ఈ ఫ్రాక్ నచ్చింది నేను ఇది వేసుకెళ్తాను అనింది. సో ఓకే వెళ్ళు అని చెప్పాను. అయితే ఇంకా ట్యూషన్ వాళ్ళకు కూడా వాళ్ళ టీచర్స్కి పెన్నులు అలాగే చాక్లెట్స్ ఇమ్మన్నాను, పిల్లలకు కూడా చాక్లెట్స్ ఇచ్చి పంపించేశాను అనమాట. ఆ ఫ్రాక్ అంటే చాలా బాగా నచ్చిందంట. అయితే ఇంకా ఆమె ట్యూషన్కి వెళ్ళడం, ఇంకా మా వారు నిద్రపోవడం, ఇదంతా జరిగిందనమాట. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను. ఇంకా 7:30కి లేసి పోదాం పదండి బయటకంటే ఎట్లా వెళ్తారు, ఆ టైంలో దోమలు అండ్ కొంచెం చాలా ఎక్కువగా ఉంటుంది, అండ్ అది క్లోజ్ చేసే టైము, ఇంకా మనం అక్కడికి వెళ్ళేలోపు అది క్లోజింగ్ అయిపోతుంది పార్క్. అందుకని చెప్పేసి కొంచెం సీరియస్ అయిపోయి ఇంకా వద్దులేండి ఇంట్లోనే చేసుకుందామని చెప్పాను. నాకైతే ఇంట్లో ప్లానింగ్ అయితే లేదు, ఎందుకంటే నాకు గిఫ్ట్స్ అలాంటివి నచ్చవన్నమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే గిఫ్ట్లా తెచ్చిస్తారు, అంటే పిల్లలు పిలుస్తాం కదా, ఇంకా మేము ఒట్టి చేతులు రాలేము అని చాక్లెట్స్ అయినా తెచ్చిస్తారనమాట. నాకు అదంతా నచ్చదు, ఎందుకంటే ఒక దగ్గర ఒక్కొక్క సమయానికి డబ్బులు ఉంటాయి, ఒక్కొక్క సమయానికి డబ్బులు ఉండవు. వాళ్ళు తెచ్చిచ్చారు కదా మనం తెచ్చివ్వాలి, ఇలాగా అనుకొని తెచ్చిస్తూ ఉంటారనమాట. అలాంటిది నాకు నచ్చదు, అందుకే నేను ఎవరికి పిలిచకుండా ఇలాగా ఇంకా ముగ్గురమే చేసేసుకున్నాం అనమాట. ఇంట్లో ఉన్న నార్మల్గా అయితే బయటికి ప్లానింగ్ ఉన్నింది అండ్ నాన్ వెజ్ ప్లానింగ్ ఉన్నింది, కానీ అవన్నీ ఏం లేవు. ఇంక ఇక్కడైతే మేము కేక్ కట్ చేస్తున్నాము. ఇంకా మేము ముగ్గురమే కాబట్టి మా అమ్మాయికి విష్ చేసి కేక్ కట్ చేస్తున్నాము. నాకైతే ఆ లైటింగ్ వెలిగించేటప్పుడు చాలా భయం వేసింది. ఇంకా మొత్తానికైతే మా అమ్మాయికి అయితే ఇంకా ఇంట్లోనే ఇలాగా కేక్ కటింగ్ చేపించి ఇంకా మేము ముగ్గురమే కాబట్టి ఇంకా మేము ముగ్గురం అమ్మాయికి విష్ చేసి అంటే ఒకరికొకరు విష్ చేసుకున్నాము. ఇంకా మా బర్త్డే అయినట్టు కూడా ఇంకా మేము కూడా బర్త్డే జరుపుకున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే కేక్ కట్ చేయమంటే ఒకవైపు చాక్ పెట్టాల్సి ఉంటే ఇంకొక వైపు కట్ చేస్తూ ఉందన్నమాట. ఆ కటింగ్ ఏమో రాదు. ఇది వచ్చేసి నేను బ్లాక్ ఫారెస్ట్ అయితే తెచ్చుకున్నాను. నాకు నార్మల్గా ఇది ఎందుకో కొంచెం బాగుంటుంది, అందుకే ఎప్పుడు ఇదే తెచ్చుకుంటాను అనమాట బేకరీకి వెళ్తే. ఇంకా ఈ కేకే తెప్పించాను అండ్ నార్మల్ కేక్తో పోలిస్తే బెటర్ అనే చెప్పొచ్చు ఆ ప్రైస్కి మనము. ఇంకా అందుకే ఇది తెప్పించాను. ఇంకా మేము ముగ్గురమే కాబట్టి ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. యాక్చువల్గా కేక్ కట్ చేసేటప్పుడు వేరేది అయినా డ్రెస్ వేసుకో ఉన్నాయి కదా అంటే లేదు మమ్మీ నేను ఈ ఫ్రాకే వేసుకుంటా అనింది. ఆ ఫ్రాక్ అంత నచ్చింది
అనిపించిందో ఏమో నాకైతే తెలీదు, బాగుంది. కాకపోతే కొంచెం కేక్ కటింగ్ కదా, కొంచెం మంచిగా వేసుకో, ఇంకొంచెం బాగుంటుంది కదా లుక్ అంటే లేదు అనింది. అసలు కనీసం ఒక పౌడర్ అన్నా కొట్టుకోమన్నా కూడా లేదు మమ్మీ నేను ఇలా కట్ చేస్తా అనింది. నాకు ఏమనిపించింది అంటే ఇంట్రెస్ట్ లేదేమో కేక్ కట్ చేయడం అనిపించింది. కానీ కేక్ మాత్రం మేము ఇక్కడ కట్ చేసి నేను పేపర్ ప్లేట్స్ కానీ బయటకు వెళ్ళానమాట. వెళ్తే నేను వచ్చేటప్పటికి ఆ కేక్ తింటా ఉంది ఇక్కడ కూర్చొని. కేక్ తినేసి ఇంకా మళ్ళీ కొంచెం తగ్గింది నైటు. నాకైతే భయం అండి, అమ్మాయి స్వీట్ తింటే ఇక్కడ చలిగా ఉంటుంది కదా కొంచెం ఎక్కువగా, అమ్మాయి తగ్గుతుంది అందుకని చెప్పేసి నాకు భయం వేస్తుంది అనమాట. అందుకే ఎక్కువగా స్వీట్ అయితే పెట్టను ఈ పాపకి. చూడండి నేను ఇక్కడ బయటకు వెళ్ళాను, తింటుంది, నేను అది ఆ పిల్లకి తెలియకుండా అట్లా వీడియో తీస్తుంటే చూసేసి అట్లా ఇస్తుంది అనమాట. మొత్తానికైతే ఇంకా మా కేక్ కటింగ్, మా ముగ్గురి కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా దాని తర్వాత చూడు ఎలా ఉన్నావో, బాగున్నావు, కానీ కొంచెం ఇంకొకటి వేసుకునింటే ఫ్రాక్ ఇంకా బాగుండు కదా, సరేలే ఇంకా కేక్ వెళ్ళేసి నువ్వు అందరికీ ఇచ్చేసిరమ్మని చెప్పేసి తలా ఒక పీస్ అయితే ఇచ్చాను. ఎక్కువైతే ఇవ్వలేదు, నేను తెచ్చింది కిలో కేకే. ఎందుకంటే మేము బయటకు వెళ్ళాము అనుకున్నాము, కాకపోతే సడన్గా ఇలా ప్లాన్ అయ్యి ఇంట్లో కాబట్టి కొంచెమే తెచ్చాను. నార్మల్గా అయితే వేరే ప్లాన్ ఉన్నింది, ఇంకా ఇట్లా జరిగేటప్పటికి కిలో తెచ్చి ఇలా కట్ చేశాను. అయితే ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నామంటే మా అమ్మాయి ఐస్ క్రీమ్ తింటాను అనిందనమాట. అప్పటికి 10:30 or 10 నాకు అంత గుర్తులేదు, 10-10:30 అయితే పక్కా అయింటుంది. చూడండి ఐస్ క్రీమ్ తినడానికైతే వెళ్ళారు. చలి వణుకుతుందనమాట, నేనేమో చలికి వణుకుతూ చున్నీ కప్పేసుకున్నా. ఇంకా మా అమ్మాయి మా వారు మాత్రం ఇలాగ ఐస్ క్రీమ్ తిన్నారు మళ్ళీ ఆ చలిలో. నేను కూడా తింటాను, కాకపోతే ఎందుకో నాకు తినాలి అనిపించలేదు. ఇంకా ఐస్ క్రీమ్ తినేసి అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత పనుకోమ్మా అంటే లేదు నేను నిద్ర రావట్లేదు అని సోది చెప్తాంది. నానేమో వాషింగ్ మిషన్ వేసుకున్నాను, ఇంకా అది ఆరేసి ఆపేసి అన్నీ చూసుకొని పనుకోవాలి కదా, అందుకే పనుకోలేదు. అప్పటికి చాలా టైం అయిపోయింది అనమాట, 11 అలా అయిపోయింటుంది. పనుకోమంటే నిద్ర రాలేదు అంటుంది. ఇదండి ఏకాదశి అండ్ మా బర్త్డే వ్లాగ్ అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ subscribe.